టాలీవుడ్ పాన్ ఇండియాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. మన స్టార్ హీరోల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా పాన్ ఇండియా రూట్లోకి వచ్చేశారు. దీంతో టాలీవుడ్ హీరోలు నెక్స్ట్ లెవెల్ ఎయిమ్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి పాన్ వరల్డ్ టార్గెట్ చేస్తూ గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్న హీరోలు ఎవరు? పాన్ ఇండియా మార్కెట్ ఇప్పుడు మన హీరోలకి సరిపోవడం లేదు. అందుకే పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ టార్గెట్ చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ ని గ్రాప్ చేయడానికి రెడీ అవుతున్నారు. మార్కెటింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న రాజమౌళి RRR తోనే గ్లోబల్ ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక మిగిలింది పాన్ వరల్డ్ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవడమే. అందుకే ఆ లైన్ లో పావులు కదుపుతున్నారు రాజమౌళి గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవడానికి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు. థర్డ్ షెడ్యూల్ కోసం సౌత్ ఆఫ్రికాలో కెన్యా వెళ్లిన రాజమౌళి అండ్ టీం ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాధిని కలిశారు. అంతేకాదు, రాజమౌళి ఈ సినిమాని 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో 120కి పైగా దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే హాలీవుడ్ టెక్నీషియన్స్, గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ఉన్న స్టార్ క్యాస్ట్ తో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మహేష్ సినిమాని తెరకెక్కిస్తోన్న రాజమౌళి 2027లో సమ్మర్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2తో 1860 కోట్ల కలెక్షన్లు సాధించిన అల్లు అర్జున్ ఈసారి తన సినిమాని గ్లోబల్ మార్కెట్ లో రిలీజ్ చేయడానికి ఎయిమ్ చేసుకుంటున్నారు. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా హాలీవుడ్ రేంజ్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమాని దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు సన్ పిక్చర్స్. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలోనే సినిమా స్కేల్ ని, మేకింగ్ ని రఫ్ గా చూపించిన టీం ఈ సినిమాని పాన్ వరల్డ్ మార్కెట్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఆల్రెడీ హాలీవుడ్ మార్కెటింగ్ ఏజెన్సీతో డిస్కస్ చేస్తున్నారని టాక్. పుష్ప మేనరిజం తో పాన్ ఇండియా ఆడియన్స్ కి దగ్గరైన బన్నీ అట్లీ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని షేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్. బాహుబలితోనే పాన్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకున్న ప్రభాస్ సందీప్ రెడ్డితో స్టార్ట్ చేయాల్సిన స్పిరిట్ మూవీని ఈసారి కంప్లీట్ గా గ్లోబల్ మార్కెట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యానిమల్ సినిమాతో 1100 కోట్ల కలెక్షన్లు సాధించి సాలిడ్ యాక్షన్ ట్రీట్ ఇచ్చిన సందీప్ రెడ్డి ఈసారి ప్రభాస్ ని పవర్ఫుల్ పోలీస్ గా చూపించబోతున్నారు. అదే కాక కొరియన్ యాక్టర్ డాన్ లీతో పాటు హాలీవుడ్ స్టార్ టెక్నీషియన్స్ కూడా స్పిరిట్ లో భాగం అవ్వడంతో గ్లోబల్ మార్కెట్ ని రీచ్ అవ్వడం పెద్ద కష్టం కాదని టాక్. అదే కాక కొరియన్ లాంగ్వేజ్ లో కూడా సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు టీం. గ్లోబల్ మార్కెట్స్ ని టార్గెట్ చేస్తున్న హీరోలో ఎన్టీఆర్ కూడా యాడ్ అవుతున్నారు. RRR తో పాటు రీసెంట్ గా వచ్చిన వార్ 2తో గ్లోబల్ ఆడియన్స్ కి యాక్షన్ ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్ తన అప్కమింగ్ మూవీని ఈసారి పాన్ వరల్డ్ కి రీచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో ఆ స్టాండర్డ్స్ గ్లోబల్ మార్కెట్ ని రీచ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. ఇలా స్టార్ హీరోల నెక్స్ట్ సినిమాలన్నీ పాన్ వరల్డ్ మార్కెట్ నే ఎయిమ్ చేయడానికి రెడీ అవుతున్నాయి.